శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ చూస్తున్నాను, సిఎంఏ చేశాను. ఈ ఆది ఆస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు. అంటే మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి రావడం వలన 12 రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉండడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 6 రాశుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి, అలాగే తులారాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ 5 రాశులకి ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం సింహరాశి గురించి చెప్పుకుందామండి. సింహరాశి వారికి సింహంలాగా వాళ్ళకి గురుడు మాత్రం అంటే దేవగురుడు అనేటువంటి బృహస్పతి గారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారండి. ఆయన సంవత్సరం పాటు మాత్రం మీకు లాభస్థానంలో ఉన్న గురుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే మీ లాభస్థానంలో అంటే ఏంటి? మిథున రాశిలో రావడం వలన మీ రాశి అంటే అష్టమాధిపతి కూడా అయ్యాడు ఆయన. మీ రాశిలో ఉండడం వలన అంటే 11వ భావంలో ఉండడం వలన మిథున రాశిలో మే నెల 15వ తారీఖు నుంచి ఆయన 2026 జూన్ 1 వరకు మీ రాశిలోనే అంటే 11వ భావంలోనే మిథున రాశిలోనే ఉంటాడండి ఆయన. అంటే ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడంటే విద్వాంసుడు, చక్కటి విద్వాంసులు అంటే బాగా విద్య కలవారుగా తయారు చేస్తాడండి ఆయన. ధనవంతుడిగా తయారు చేస్తాడు. ధనం కూడా బాగా ఇస్తాడు మీకు. అంతేకాకుండా అశ్వవాహనాలు అంటే గుర్రాలు ఎక్కే అవకాశాలు, అశ్వ విద్య, గుర్రం సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు వచ్చి తీరుతాయి. కానీ చూసుకోండి, నేను చెప్పింది ఎప్పుడు కూడా అబద్ధం కాదు, శాస్త్ర ప్రకారం చెప్తున్నాను నేను కూడా, తప్పేం చెప్పను. అంటే అశ్వాది వాహన యోగాలు కలవారుగా మీకు చేస్తారు. అంతే అందరికీ ఉంటాయా? కాదండి. వాళ్ళ ఫీల్డ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి అశ్వాల వల్ల లాభదాయకంగా ఉంటుంది అని చెప్పచ్చు. అంతేకాదండి, ఈ విధంగా గురుడు లాభస్థానంలో ఉండడం వలన అన్ని రకాలైనటువంటి లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపారాల్లో అద్భుతమైన అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఏ వ్యాపారాలు అంటే ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, బంగారము, వెండి, అలాగే ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ వ్యాపారాలు, ఎడ్యుకేషన్ సంస్థలు అద్భుతం. అంటే మీరు రాశి వారికి ఉంటే ఆ రాశి మీ సింహరాశి వారికి అలాగా కలుగుతుందండి. అన్ని రంగాల్లోనూ మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఒక శాస్త్రంలో ఒక చోట చదివాను నేను, ముత్తాతల ఆస్తి ఉంటుంది సరే, తాతలు ముత్తాతలు అంటాం సరే, ఆ ఆస్తి పాస్తులు కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే స్నేహితుల వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా బహుమతులు, ప్రైజెస్ బాగా వస్తాయి. మీకు బహుమతులు బాగా రావడము, మీ అనుకున్న ఆశయాలు నెరవేరడము, అలాగే సుఖవంతమైన జీవితం గడపడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, ఎడమ చెవికి సంబంధించినటువంటి చిన్న చిన్న చికిత్స జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. తల్లిగారికి ఆయుర్దాయం కూడా మనం 11వ భావం చూస్తాం. ఆవిడ కూడా చాలా అద్భుతంగా ఉందనడంలో సందేహం లేదండి. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు చేసిన బిజినెస్లు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, లాభంలో ఉన్న గురుడు ఆయన ఎక్కడ చూస్తాడు? 3వ భావం. అంటే ఆయన 5వ దృష్టితో 3వ భావం చూస్తాడు. మీకు 3వ భావం చూడడం వల్ల అంటే చక్కటి ప్రయాణాలు చేస్తారండి. ఎక్కువగా మీ తోబుట్టు సోదరి సోదరుల వల్ల సహాయ సహకారాలు ఎక్కువ పొందుతుంటారు. అంతేకాకుండా ఆయన 5వ భావాన్ని కూడా చూస్తాడు. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి మీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంత బాగుందండి. లాభంలో ఉన్న గురుడు మిమ్మల్ని కంటికి రక్షలా కాపాడుతాడండి. ఈవెందో 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో శని వల్ల దోషాలు కూడా పోగొడతాడు ఆయన. అది ఆయన పవర్. పోగొట్టడం అంటే తక్కువ చేస్తాడు ప్రభావం. ఇప్పుడు గురుడు యొక్క ప్రభావం ఎక్కువ చేస్తాడు. 5వ స్థానంలో గురుడు ఉన్నాడంటే పుత్ర సంతానం కలగడము, అలాగే మీ సంతానం వల్ల మీకు అభివృద్ధి కలగడము, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు పెంచడము, ఇవన్నీ ఉంటాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా సినిమా రంగంలో, సాహిత్య రంగంలో కవులుగా, రచయితలుగా మీరు చాలామంది ఉన్నారు.
వాళ్ళకు కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి తీరుతాయి. అలాగే ఆస్ట్రాలజర్స్, మీ దాంట్లో చాలామంది ఉన్నారండి. ఆస్ట్రాలజర్స్ కూడా ధన సంపాదన, వాళ్ళ వాక్శుద్ధి అద్భుతంగా ఉండదు, దాంట్లో సందేహం లేదు. గురు ప్రభావం ఉండాలి కదా, జ్ఞాన సంపద పెంచుతూనే ఉంటాడు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా లాభాలు రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా పాయింట్ చెప్పాలి, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడం ఖాయం. అది గొప్ప అదృష్టం అండి మీకు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, చక్కటి భోజన వసతులు కలగడము, మాట చాతుర్యం పెరగడము, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉన్నాయండి. సింహరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే విష్ణువు. మహావిష్ణువుని పూజించడం వలన, అలాగే ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం వలన మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందామంటే, రెమెడీస్ అంటే ఏం లేదండి, స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది, మరింత శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం. రెమెడీస్ ఏముంటాయండి ఇక్కడ, గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పుకుందాం. ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, అంటే 12 రాశుల వారికి కూడా గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు. కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి 15వ తారీఖు నుంచి మీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే మనకి జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క నదీ పుష్కరాలు వస్తున్నాయి కదండి. మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా, రామగుండంలో మనకి రామగుండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా, ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా, గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు. మన ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు. అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తుంటారు. స్నానం చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి నది స్నానాలు ఈ 12 రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాసం అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దానాలు చేయడం, అది చాలా దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి. ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా, మృతిగా స్నానం చేయాలి. మృతిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే, అంతే. కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది, బ్రాహ్మణి చెప్తారు మీకు. అదొకటి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే, సంకల్పపూర్వకంగా అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో, మన గోత్రనామాలేంటి, మన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి. అంతేకాకుండా ఆయనకి దక్షిణలు, మీకు ఏదైనా పంచల తప్పు కానీ, లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు. ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ, లేకపోతే ఏదంటే మీకు ధనం కానీ, దక్షిణ అంటాం కదా, అది ఏది అయితే చాలా ఈ నెల చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి. బట్టలు చెప్తానంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే నెక్స్ట్ ఇయర్ జన్మ లేకుండా ఉంటుందని నేను చెప్తున్నా. సరే, అదొకటి చేయాలండి. పిండ ప్రదానాలు కూడా చాలా పవర్ఫుల్, చాలామంది చేస్తుంటారు. అది అందరికీ వర్తించదు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటుంటారు. సరే, ఏదేమైనా నది స్నానాలు పక్కన పెడితే గురువుగారి గురించి చెప్పుకుందాం కాసేపు. దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు, ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని, చెడు గ్రహాలు శనీశ్వరుడు, కుజుడు ఇవన్నీ ఉంటే వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చదువుకున్నాం, తెలిసిన విషయమే. సరే, ఎప్పుడు ముఖ్యంగా ఈ 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు. ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఎప్పుడు కూడా ఆనందాలు, అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం. జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి 12 భావాల వారికి. గురు ప్రభావం కదా, గురుబలం కదండి. గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయి. సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం. ఎందుకంటే మన విద్య, ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య, జ్ఞానం. కాబట్టి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించడం. ఒకటి ఐం అని బీజాక్షరం. ఐం అని బీజాక్షరంతో చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు మన దర్శనం ఇవ్వకపోయినా మనల్ని కాపాడుతారు, మన పిల్లలు కాపాడుతారు అని. అందుకని ఐం 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 అని మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ, మన 100 టైమ్స్ సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు, వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా పూజించడం వలన
ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని, విష్ణువుని, విష్ణువు అంటే భగవంతుడు, అమ్మవారిని, మీకు ఇష్టమైన దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ అంటే బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు కాబట్టి చెప్తున్నారండి. ఏదేమైనా 12 రాసుల వారికి ఈ బృహస్పతి గారు, గురుడు గారు, సకల శుభుడైన గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాలని, ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.